ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆర్ యు మ్యాడ్? పరిచయమే 10 నిమిషాలు కాలేదు, నాకు ప్రపోజ్ చేస్తున్నావేంటి? అసలు నా గురించి నీకేం తెలుసు? మీ గురించి తెలుసుకోవాలంటే 10 సంవత్సరాలు ట్రావెల్ చేయమంటారా ఏంటి? కనీసం పరిచయం కూడా లేనోడికి ఇలా కనపడగానే చెప్పేస్తే వెంట్ల అంటారు. సో ఇప్పుడు మీరెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి. 1 మినిట్ కార్తిక్. చూడు కార్తిక్, నీ ప్లేస్లో మరొక అబ్బాయి ఉంటే నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని కాపాడి అడ్వాంటేజ్ తీసుకుని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను రమ్మనగానే కారెక్కి నాతో మాటలు కలిపి ఫ్లర్ట్ చేయాలని చూస్తాడు. ఇది నాకు అవసరం లేని టాపిక్, ప్లీజ్. నాకు అవసరమైన టాపికే, విని తీరాల్సిందే. చూడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన టైం వేస్ట్ చేయకు, అడ్డు తప్పుకో. ముందు నా మాట వినండి. సో మీరు హాస్పిటల్కి రానన్నప్పుడే చాలా సిన్సియర్ పర్సన్ అని అర్థమైంది. ఆ పాయింట్ తోనే మీరు నాకు క్రేజీగా నచ్చేశారు. ఫస్ట్ లుక్ లోనే పడేశారు. ఇందుకే నీకు పిచ్చిందేమో చూపించుకోమని చెప్పాను. అడ్డు తప్పుకో. కలిసి నడుస్తానంటే అడ్డంటారేంటండి? ప్లీజ్, నేను చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. నన్ను ఇంకా రెచ్చగొడితే బాగో చెప్తున్నాను. ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి. హే, టూ మచ్ చేస్తున్నావు. నా ఇంటెన్షన్ ని అర్థం చేసుకోకపోతే 3 మచ్, 4 మచ్, 5 మచ్ కూడా చేస్తాను. చూస్తావా? చూస్తావా? స్టాప్ ఇట్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. ఓన్లీ అమ్మాయి కదా అని సైలెంట్ గా ఉంటే రెచ్చిపోతున్నావేంటి? మూవీస్ చూసి నీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని ఇలా న్యూసెన్స్ చేస్తే సీరియస్ అవ్వాల్సి వస్తుంది చెప్తున్నా. మైండ్ ఇట్. నా ఇష్టం నువ్వు, నా లైఫ్ కూడా నువ్వే అని ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవ్వు. మేనర్స్ లేని వాళ్ళతో మాట్లాడిన టైం వేస్ట్. నాకిష్టమైన వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడతాను. ఓహో, తమరికి బుర్ర తినడం అంటే బాగా ఇష్టం అన్నమాట. కన్ఫర్మ్ మెంటల్ హాస్పిటల్లో చూపించాల్సిందే. ఓకే, పద 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 పద. పోలీసులకు ఫోన్ చేసి హెరాస్ చేస్తున్నావు చెప్తాను. చెయ్యి. వాళ్ళు వచ్చాక నువ్వు అన్న మాటలన్నీ రివర్స్ లో చెప్తాను. తర్వాత ఎవరెక్కడుంటారో తెలుస్తుంది డియర్. దూరంగా ఉండు. అది కాదు డియర్, నీ ఫోన్ నెంబర్ ఏంటి? ఎక్కడుంటావు? కనీసం నీ ఇన్స్టా అకౌంట్ అయినా. నేనిష్టపడింది ఏదీ వదులుకోను. నిన్ను కూడా అంతే. నువ్వు నా కోసం, నేను నీ కోసం. అమ్మా, ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి మందులు అవి వేసుకోవడం మర్చిపోకు. వీలైన తొందరగా వచ్చేయి. ఉంటాను. అమ్మ ఏమంటుందిరా అన్నయ్య? నిన్ను వీణతో గొడవ పెట్టుకుని అన్నయ్యకి కొత్త తలనొప్పులు తీసుకురావద్దు అని చెప్పమని చెప్పింది. వీణ అడ్డుపోవాలనే కదా అన్నయ్య అలా చేసేది. కొత్తగా చెప్తావేంటి? ఇదిగో, ఇప్పుడు సరస్వతి నిఘా పెట్టిందని మర్చిపోయావా? ఆ వీణ కంట చుక్క నీరొచ్చినా మనల్ని డొమెస్టిక్ వైలెన్స్ కింద జైల్లో పెట్టిస్తుంది. నేను సిగ్నల్ ఇచ్చే వరకు ఏ గొడవ పెట్టుకోకు. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, వస్తున్నాను. అత్తయ్య నిన్నిచ్చిన కోటింగ్కి బుద్ధిమంతుల్లా మారినట్టు ఏం యాక్ట్ చేస్తున్నారో. అమ్మా వీణ, అంతా మర్చిపోయి సంతోషంగా ఆఫీస్ పని చూసుకొనిరా. ఇంట్లో పని చేయటం మర్చిపోయింది, మొగుడితో కాపురం చేయాలని మర్చిపోయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఏం పొడుస్తుందో. ఏంటి పిన్ని ఏదో అన్నావు? నేనేమన్నాను? ఆఫీస్కి వెళ్ళి ఏం పడుస్తుందో అన్నాను. ఇప్పుడు కదా తన జోలికి వెళ్ళొద్దని చెప్పాను. మళ్ళీ సరస్వతి వచ్చి కోటింగ్ ఇస్తే తప్ప దీన్ని తిక్క కుదరదు. చూసావా అత్తయ్య, పిన్ని ఏమంటుందో? ఏం భాగ్యం, నీ నోరు మాట జారిందే ఊరికే ఉండదా? అయ్యో రామా, నేనేమీ అనలేదమ్మా. డాడ్, ఆఫీస్కి వెళ్ళొస్తా డాడ్. ఓకే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. మావయ్య, నన్ను బ్లెస్ చేయండి. ఈ రోజు నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను. ఓ, గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్ వదినా, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నువ్వు వస్తే ఆఫీస్కి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ రిషి.
ఇంట్లో ఉంటే తన వాల్యూ పడిపోతుందని ఆఫీస్ ప్లాన్ చేసినట్టుంది. చూస్తా అక్కడేం చేస్తావో, నన్ను ఎలా ఆపుతావో. మీరు ఇంటి కోడల్లా ఆఫీసర్లా? అందరూ ఎగేసుకుని ఆఫీసులకి పోతే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? భాగ్యం, శుభమా అంటూ ఆఫీస్కి వెళ్తుంటే సుప్రభాతం పెడతావేంటి? సడన్ గా ఆఫీస్కి వెళ్ళాలన్న నిర్ణయం ఏంటమ్మా? ఆ నిర్ణయం నాదమ్మా. అన్నయ్య, ఐ అప్రిషియేట్ యూ. వదిన వస్తే ఆఫీస్ వేరే లెవెల్కి వెళ్తుంది. అది సరే రిషి, తను కూడా పని చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మగారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో. లేదత్తయ్య, అమ్మ ఇంకా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంది. నాకు కూడా వీణతో కలిసి వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రిషి వీణుల మధ్య నిన్నటి వరకు ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు కదా. టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడూ గొడవ పడే మూడ్లో ఉంటారు. అలాంటివి స్టాఫ్ చూస్తే అసహ్యంగా ఉంటుంది. సో అదే వేద ఆఫీస్కి వస్తే వాళ్ళు గొడవ పడకుండా చూసుకుంటుందని ఇలా ప్లాన్ చేశాను. అమ్మ చెప్పింది కదా అన్నయ్య, ఇక గొడవలు నా వల్ల జరగవు. అలా జరిగితే వెల్ అండ్ గుడ్. అంతేగాక వీణకి వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. వేద వస్తే వర్క్ షేర్ చేసుకుంటుంది. నేను వర్క్ని ప్రెషర్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బావగారు, ప్లెజర్గానే చూశాను. ఆ ప్రెషర్ని నేను కూడా టేస్ట్ చేయాలని వస్తున్నాను వీణా. ఎస్, వేదన అడ్డు పెట్టుకుని ఈ వీణ మూమెంట్స్ అన్ని తెలుసుకోవచ్చు. చాలా స్మార్ట్గా థింక్ చేసావు వేద. చాలాసార్లు అనుకునేవాడిని, వేద చదువుకుంది, బిజినెస్ అంటే ఐడియా ఉంది, ఇన్ని తెలిసినప్పుడు ఇంట్లోనే ఎందుకు ఉండిపోతుందా అనుకునేవాడిని. కానీ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. వేద, నీ టాలెంట్ చూపించి కంపెనీ ఇంకా ఇంకా డెవలప్ అయ్యేలా చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య. వేద వచ్చాక ఆల్ వర్స్ట్ అని ఇలా చేస్తాను లోక్నాథ్, చూస్తూ ఉండు. అందరూ కలిసి సంతోషంగా పనిచేసుకొని రండి. వెళ్ళి రండి. రిషి, ఒక అన్నయ్యలా కాకుండా ఫ్రెండ్లా చెప్తున్నాను. నీ పద్ధతి మార్చుకో. బుద్ధిగా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా వీణతో కలిసి ఉండు. మేమంతా కోరుకునేది నువ్వు వీణ బాగుండాలనే రిషి. ఏంటి డల్గా ఉన్నావు? నేను ఆఫీస్కి రావడం నీకు చాలా కష్టంగా ఉంది కదా? నువ్వు నా మీద నిఘా పెట్టడానికే వస్తున్నావని నాకు తెలుసు. రా, నన్ను ఎలా ఆపుతావో చూస్తా. అమ్మా నాన్న నీ గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకున్నారు. నువ్వంటే అందరికీ ఇష్టమే రిషి, కానీ ఆలోచించకుండా నువ్వు చేసే పనులే కోపం తెప్పిస్తాయి. నువ్వు డెవలప్ అవ్వాలి. నీకు వచ్చే మంచి పేరుని చూసి అమ్మా నాన్న ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. నీ స్పీడ్కి బ్రేకులు వేయడానికే వస్తున్నా. నీ అహంకారాన్ని అణిచి నీ కళ్ళు తెరిపించాలనే వస్తున్నా. నీ అత్యాశ చూసి నవ్వొస్తుంది వేద. నా గట్స్ ఏంటో తెలిసి కూడా నాతో తలపడాలని చూస్తున్నా. నీకు ఓడిపోవడం అంటే అంత ఇష్టమా? లోక్నాథ్ కొడుకు రిషి అని కాకుండా రిషి వాళ్ళ ఫాదర్ లోక్నాథ్ అని అందరూ అప్రిషియేట్ చేసేలా నువ్వు మారాలి. నువ్వు తొందరగా ఆఫీస్ వర్క్ చూసుకోవడం స్టార్ట్ చేస్తే నీకు బాధ్యత విలువేంటో తెలుస్తుంది. నీకు ఇన్కమ్ వస్తుంది, టెన్షన్స్ అన్నీ పోతాయి. నాకు కూడా వర్క్ బర్డెన్ తగ్గుతుంది. ఓకే అన్నయ్య. నేను దేన్నైనా సహిస్తాను, కానీ ఈ ఇంటి పరువుని బజారుకి ఏడ్చాలని చూస్తే మాత్రం సహించను. ఇక నుంచి నీకే కాదు, ఆఫీస్కి కూడా కాపలా ఉంటాను. నీ ఆటలు సాగకుండా తొక్కి పెడతాను. వేదా, కమ్ ఫాస్ట్. వస్తున్నాను శ్రీ.
హాయ్ అంకుల్. నువ్వు హాయ్ కార్తీక్. నువ్వేంటి ఇక్కడ? అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటాను. దట్ ఈస్ మై స్పెషల్. అంకుల్ ఇల్లు మారారే ఏంటి? షిఫ్ట్ అయితే నాకు చెప్పేవాళ్ళు కదా. అవును, నువ్వేంటబ్బాయ్ రోడ్డు మీద కలిసి 24 గంటలైనా కాలేదు, అప్పుడే నన్ను చూడకుండా ఉండలేకపోయావా? అడ్రస్ కనుక్కొని ఇంటికొచ్చేసావు. యూ నాటీ. దిష్టి బొమ్మను ఎవడు పదే పదే చూడాలనుకోడు. నీ గ్లామర్ కి దిష్టి తగలకుండా నీ దిష్టి బొమ్మలాగా నీ పక్కనే ఉంటాను కార్తీక్. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను తగులుకున్నావు, టార్చర్ పెడుతున్నావు. అయినా అంకుల్ ఇల్లు మారారని నాకు ఒక మాట కూడా చెప్పలేదు. హలో అంకుల్. చెప్పు కార్తీక్. నేను ఇంటి బయటే ఉన్నాను, మీరెక్కడున్నారు? అవునా కార్తీక్, మీరు ఇక్కడే ఉన్నారా? మరి స్క్రూ లూజ్ ఎవరు? చూడండి బాబాయ్, కార్తీక్ ఏమంటున్నాడు. బాబాయా? తను మా అన్న కూతురు, పేరు మాలిని. బాబాయ్, కార్తీక్ ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి రమ్మనండి. రా కార్తీక్. కూర్చో. కార్తీక్, తను లండన్లో ఉండి MBA పూర్తి చేసి నిన్నే ఇక్కడికి వచ్చింది. కొంచెం అల్లరెక్కువ. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాటలు కలిపి ఆట పట్టిస్తుంది. అమ్మ మాలిని, తను కార్తీక్ మన బిజినెస్ పార్ట్నర్. నేను కార్తీక్ ఆల్రెడీ కలిసాం బాబాయ్. మంచివాడని ఫస్ట్ మీటింగ్ లోనే తెలిసింది. వామ్మో, ఈ టార్చర్ కి ఇలా కనెక్షన్ ఉందా? నేను బుక్ అయిపోయినట్టే. బాబాయ్, ఇక నేను లండన్ వెళ్ళను, ఇక్కడ సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. సరేనమ్మా, నీ ఇష్టం. నేను వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను బాబాయ్. మా అన్నయ్య వదిన కాలం చేశాక నేనే మాలిని బాగోగులు చూసుకుంటున్నాను. అల్లరి పిల్ల, ఇంట్లో ఉంటే ఒకటే సందడి. చెప్పు కార్తీక్, మెటీరియల్ అంతా టైంకే సప్లై అవుతుంది కదా? అంతా ఓకే కదా? రిషి బిహేవియర్ టూ మచ్గా ఓవర్ అయింది అంకుల్. ఏం చేసినా ఎలా చేసినా వీణతో ముడిపెట్టి మాట్లాడుతూ నాకు వీణకి బాధ కలిగిస్తున్నాడు. వాడు మారడు, నేనే దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చేశాను. అందుకే ఆ కంపెనీతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. కార్తీక్. బాబాయ్, కాఫీ. ఇలా అన్నందుకు సారీ అంకుల్, బట్ తప్పట్లేదు. నేను అక్కడికి వెళ్ళటం వల్ల పాపం వీణ మాటలో అవమానాలు పడాల్సి వస్తోంది. అదే నేను అక్కడికి వెళ్ళే అవసరం లేకపోతే ఏ బాధ ఉండదు. నీ బాధని ఆవేదనని అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడిప్పుడే మన మెటీరియల్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆఫీసర్ కూడా మన క్వాలిటీని మెచ్చుకున్నాడు. ఇన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఇలా వెళ్తేనే మనం బిజినెస్లో తొందరగా సెటిల్ అవుతాం. రిషి కారణంగా డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ కొత్త కంపెనీతో డీల్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. ఆలోచించు కార్తీక్. ఎస్ కార్తిక్, హర్డిల్స్ ఉన్నాయని ఎస్కేప్ అవుతూ పోతే మనం ఎప్పటికీ డెవలప్ అవ్వలేం. ఫేమస్ ఆథర్ అండ్ యాక్టివిస్ట్ శివ్ కేరా గారు ఏమన్నారో తెలుసా? విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో నువ్వు కూడా ప్రాబ్లం నుండి పారిపోకు, నిలబడు, కలబడు, విజయం నీదే అవుతుంది. సక్సెస్ అవ్వాలంటే కొత్తగా ఆలోచించాలి, అందరికన్నా ముందుగా ఆలోచించాలి. అందరూ చేసినట్టు కాకుండా కొత్తగా ట్రై చేయి. అప్పుడు ఏ ఒక్కరు నిన్ను ఆపలేరు. సక్సెస్ నీదవుతుంది. నేను ప్రాబ్లమ్స్ నుంచి పారిపోతున్నానా? భయం అన్నది బలహీనుల్ని ఆడిస్తుంది. బుద్ధి బలం ఉన్నోడు ఆ భయం నుండి సొల్యూషన్ వెతుక్కొని ముందుకు వెళ్తాడు. బీ పాజిటివ్ కార్తిక్. చూసావా కార్తీక్, పైకి అల్లరి పిల్లలాగా కనిపించిన మా మాలిని ఎంత చక్కగా చెప్పిందో. ఇంకొకసారి నీ నిర్ణయం వెనక్కి తీసుకునే దాని గురించి ఆలోచించుకో.
కార్తీక్, ఏం ఆలోచించావు? కార్తిక్ తెలివైనోడు బాబాయ్, కంటిన్యూ చేద్దామనే చెప్తాడు. చెప్పు కార్తీక్. సరే అంకుల్, డీల్ కంటిన్యూ చేద్దాం. బాబాయ్ నేను చెప్పానా, కార్తిక్ మనసేంటో నాకు తెలుసు బాబాయ్. కార్తిక్ చాలా థ్యాంక్స్, నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చినందుకు. నేను అంకుల్ మాటకి కన్విన్స్ అయ్యాను, నీ కాదు. సరే అంకుల్, బయలుదేరుతాను. ఓకే. హలో, చెప్పండి. మాలిని ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు, పక్క తప్పుకో. ఓకే 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 ఓకే, కానీ నాకు ఒక డౌట్. మా బాబాయ్ నీకు అంకుల్ అయితే నేను నీకేమవుతాను? నాకు తెలుసు. డాష్ డాష్ అంతేగా? అమూల్ బేబీ, నీకు డాష్ డాష్ అంటే తెలీదా కన్నా? మామ కూతురు అవుతుంది. ఓవర్ చేయకు, నీ మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు. విసిగించావంటే అంకుల్కి చెప్పేస్తాను. ఐఎమ్ హియర్ కార్తిక్, నీ ఫీలింగ్స్ గురించి నేను కేర్ తీసుకుంటానుగా. రిషి, నువ్వు మార్కెటింగ్ చూసుకో. ఓకే. డీలర్స్తో కాంటాక్ట్లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఓకే అన్నయ్య. వీణా, నువ్వు టెక్స్టైల్ సెక్షన్ కంటిన్యూ చేయి. అలాగే బావగారు. వేదా, నువ్వు కొత్త ప్రాజెక్ట్ టేకప్ ఫార్మాలిటీస్ చూడు. ఓకే శ్రీ. ఇక నేను అత్తయ్య గారి కంపెనీ మేనేజ్మెంట్, మన కంపెనీ మీటింగ్స్ని చూస్తూ ఉంటాను. నేను బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఏ ఫైల్ కూడా అప్రూవ్ చేయడంలో లేట్ అవ్వకూడదు. ఓకే. మేనేజర్ 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 సార్, ఆర్డర్స్ టైంకి వెళ్ళేలా చూసుకోండి. ఓకే సార్. కంపెనీలో ఏ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడండి. మోరోవర్, డాడ్కి చెడ్డ పేరు రాకుండా వర్క్ చేయాలి. అండర్స్టాండ్? ఈ ఇడియట్ లోక్నాథ్ మనిషి అన్నమాట. ఈ రాస్కల్ వల్లే ఇంత రచ్చ జరిగింది. వీడి మీద గట్టి నిఘా పెట్టాలి. కంపెనీ పవర్ మొత్తం నా చేతికొచ్చాక అప్పుడు వీడి సంగతి తెలుస్తా. హాయ్ శ్రీ. హాయ్ కార్తీక్. కార్తీక్, నీతో మాట్లాడాలి. గైస్, యూ ప్లీజ్ క్యారీ ఆన్. కూర్చో కార్తీక్. పర్లేదు శ్రీ, ఏంటో చెప్పు. కార్తీక్, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపో. గాయం చేయడం ఈజీ శ్రీ, కానీ నొప్పి భరించడమే చాలా కష్టం. మీరు చెప్పినట్టే నా లిమిట్స్లో నేను ఉంటున్నాను. బిజినెస్ని పర్సనల్ లైఫ్ని కలపకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అయినా సరే రిషి కావాలనే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. మోన్ ఎంత రచ్చ చేశాడో చూశారు కదా. మీరు నాకు చెప్పడం కాదు, రిషికి చెప్పండి. సహనం అన్నిటికన్నా బలమైన ఆయుధం. అది బద్దలైతే ప్రళయం చూడాల్సి వస్తుంది. కార్తీక్, కంట్రోల్. డోంట్ గెట్ యాంగ్రీ. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ట్రస్ట్ మీ. ఎస్, గాట్ ఇట్. మీనా, వేదా రిషిని తీసుకొని నా క్యాబిన్కి రా. కమ్.
వేద, జస్ట్ ఇప్పుడే గవర్నమెంట్ వాళ్ళు ఒక మెయిల్ పంపారు. గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తుంది. అందులో ఏ కంపెనీ అయితే బెస్ట్ ప్రెజెంటేషన్ ఇస్తుందో ఆ కంపెనీకే ప్రాజెక్ట్ వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ మనకు వస్తే మన కంపెనీకి హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, కంపెనీ వాల్యూ పెరుగుతుంది. గుడ్ న్యూస్ చెప్పారు బావగారు. వేద, నువ్వు ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే ఛాలెంజింగ్ ఆఫర్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ కదా? అవును శ్రీ, ప్రాజెక్ట్ కూడా మనకే వస్తే ఇంకా చాలా హ్యాపీ. ఇంప్రెస్ చేసేలా ప్రెజెంటేషన్ ఇస్తే షూర్గా మనకే వస్తుంది వదినా. కరెక్ట్. వేద, నువ్వు చేయగలవా? వై నాట్ శ్రీ, ఐల్ డూ ఇట్. బావగారు, ఆ ప్రెజెంటేషన్ని నేను కూడా రెడీ చేస్తాను. ఇద్దరెందుకు, వదిన చేస్తుంది కదా. రిషి, ఇద్దరు చేస్తే బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ వీణా, రెడీ చేయి. ఎల్లుండే కాంపిటీషన్ ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరి ప్రెజెంటేషన్ గెలుస్తుందో, ఎవరు కంపెనీకి గొప్ప పేరు తెస్తారో లెట్స్ సీ. ఆల్ ది బెస్ట్. రిషి, నువ్వు ట్రై చేస్తావా? ఎందుకులే, నో. నా గెలుపుతో నీ ఓటమి స్టార్ట్ అవుతుంది వీణా, బీ రెడీ. ఓడిపోవడానికి మరీ తొందరపడుతున్నావు వేదా. ఏంటి వీణా, ప్రెజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నావా? లేదు, ఈ ప్రెజెంటేషన్ పోటీలో నువ్వు ఓడిపోయాక ఎలా ఉంటావా పాపం అని ఆలోచిస్తున్నాను. అచ్చా, అవునా? నేనింకా ఓడిపోయాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావేమో అనుకున్నా. అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం ఎందుకు చెప్పు?